యేసయ్య మహిమ కలుగును గాక. దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడును గాక. మరొక సందేశం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నందుకు సర్వగంతమే యేసయ్యకి చెందును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తుతులు. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన గతి మా సృష్టికర్త మా దేవ, నీ పాసాన్ని అడిగింది అందుకే స్తోత్రం. నీ వర్తమానం చేత నాతో మాతో మాట్లాడండి నాయన. నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు మేము అర్థం చేసుకుంటూ సహాయం చేయండి. మా శక్తి వల్ల మా బలం వల్ల ఇది కాదు, నీ కనికరం చొప్పున ఈ విషయాల్లో దేవతని మీరే సహాయం చేయమని, పరిశుద్ధాత్మ మీ సహాయం దయచేయమని మా ప్రియరక్షుడు శివరాని సంబతులాడు వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సర్వగంతమే యేసయ్యకే చెందునుగాక. నేడు మనం 82వ కీర్తనని ధ్యానించబోతున్నాం. దేవుడు తనకు కనికరం చొప్పున ఈ 82వ కీర్తన కనీసం నాకు తెలియపరిచింది ఎప్పుడంటే, దేవుడు తన కనికరం చొప్పున నాకు ఈ వర్తమానం మాట్లాడాలి అన్న ఆలోచన నాకు ఇచ్చింది ఆయన 14/9 9వ నెలలో 2025 సంవత్సరంలో ఈ యొక్క 82వ కీర్తన మాట్లాడమని దేవుడు తన కనికరం చొప్పున నాకు ప్రేరేపణ దయచేశాడు. ఈ వాక్కును విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే పక్షపాతం చూపించమాకండి, భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపించమాకండి. వాళ్ళు మీ బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, లేకపోతే మీతో పాటు విశ్వాస జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవారు అవ్వచ్చు. కానీ మీరు మాత్రం పక్షపాతం చూపించమాకండి. అంటే మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క విశ్రాంతిలో ప్రవేశించకుండా వెళ్ళిపోతారు, తప్పిపోతారు. కాబట్టి వారిని మీరు గద్దించమని చెప్పి వాక్యం రాయబడుతుంది. మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-15 వచనాల్లో చూసినట్లయితే, నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకురుడని ఆయన చెప్పాను గనుక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకునుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారుమై ఉందుము. మనము క్రీస్తులో పాలువారుమై ఉండాలంటే ఒకరినొకరిని పక్షపాతం చూపించద్దు, వారిని వదిలిపెట్టద్దు, వారిని గద్దించండి, బుద్ధి చెప్పండి, ఒకరికొకడు బుద్ధి చెప్పండి. మనకున్నటువంటి మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో మనం పాలువారమై ఉంటాము. కాబట్టే బుద్ధి చెప్పాలి. పక్షపాతం చూపించుకో, వాడు మా ఫ్రెండ్ అనో, లేకపోతే మా యొక్క బంధువనో, లేకపోతే మా పక్కన వాడనో, ఇంకోటో ఏది చేయమాకండి. బుద్ధి చెప్పండి. ఇంకా వారికి ఇంకా మీకు సమీపస్తులైతే ఇంకా గట్టిగా బుద్ధి చెప్పండి, అర్థం అయ్యేటట్టుకు చెప్పండి. ఎందుకంటే క్రీస్తులో పాలివారు కాకుండా పోతున్నారు, లోకాన్ని పాలించేవారైపోయి దేవుని పాలకులు దేవుని పాలనలో ఉండేవారుగా ఉండట్లేదు. ఈ లోక అధికారులతోటి, ఈ లోక అపవాది కలిగి ఉన్నటువంటి అధికారాన్ని కలిగి ఉండాలని చూస్తున్నారు వాళ్ళు. వీరు మొదటి నుండి ఉన్నటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు, దృఢ విశ్వాసం లేకుండా తప్పిపోతున్నారు. కాబట్టి మీకు ఏ శబ్దం అయితే వినబడిందో, మొదటగా మీకు వినబడినటువంటి శబ్దం ఇక్కడ అంత చక్కని మాట ఉందో చూసారా? 3వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ వచనం, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడలా. మనకి ఈ శబ్దం వినబడుతుంది. ఈరోజు 82వ కీర్తన మనకు వినబడుతుంది. ఈ 82వ కీర్తన నాకు 14వ తారీఖు 9వ నెల 2025 దేవుడు ఆ శబ్దం నాకు వినిపించాడు. కానీ ఈ రోజు కూడా అది బయటికి రావడానికి కుదరలేదు. కానీ అనేక సందర్భాల్లో చెబుదామని కూడా కూర్చుని ఒకసారి వివరించడానికి చాలా ఇంకా అంశం ఉందని చెప్పి ఆగాల్సి వచ్చింది. అయితే నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడలా, ఆ శబ్దం ఏదైతే ఆయన చెప్పాడో, ఆయన రాబోతున్నాడు. ఈరోజు ఈ లోకం అంతము దినాల్లో ఉన్నాం మనము. కాబట్టి క్రీస్తులో పాలివారు కాకుండా పోతారు. లోక పాలకులుగా మారినటువంటి నీ స్నేహితులను, నీ బంధువులను విడిపించరా నాయనా. వారికి బుద్ధి చెప్పు, పక్షపాతం చూపించుకు. ఒక విధంగా నువ్వు వాళ్ళ మీద ప్రేమ చూపించట చేత నువ్వేం చేస్తున్నావంటే, ప్రజలకు తెలివి లేదు, వారి బుద్ధిహీనులు, వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏదో మనిషి ప్రేమను చూసి అవి చూసి ఈ చూసి మోసపోతా ఉంటారు. ఇది అపవాది. అదైతే సాతాను, ఏదైతే అపవాది ఏదేను తోటలో అవ్వను మోసం చేసిందో అటువంటి వారుగా తయారైపోయారు. అటువంటి వారుగా మోసం చేస్తున్నారు. పేదలున్నారు, నిరుపేదలున్నారు, అన్యాయం అయిపోతున్నారు. నాయన వాళ్ళ కోసం చెప్పు. ఈ స్నేహితులు లేకపోతే బంధువులు వీళ్ళు పోతే తర్వాత సంగతి. అన్యాయం అయిపోతున్నారు, ప్రజలు అన్యాయం అయిపోతున్నారు.
వారి కొరకు నువ్వు చెప్పాల్సిందే, ఇది చెప్పాల్సిందే అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే 82 కీర్తన 1లో చెప్పబడుతుంది, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. సమాజము, సంఘము, ఆయన నిలబడ్డాడు. నిలబడటం దేనికి గుర్తు? తీర్పు సమయం దగ్గర పడింది. ఇది నిలబడటానికి గుర్తు ఏంటంటే తీర్పు దగ్గర పడింది. ఆ దైవముల మధ్యన ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దైవముల మధ్య, దైవములు ఎవరు? ఆ దేవుని ఆత్మ కలిగినటువంటి వారు, దేవుని ఆత్మను ఉన్నవారు, వారి మధ్య ఆయన నిలబడి ఉన్నాడు, తీర్పు తీర్చుచున్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు. మీరు కంపల్సరిగా చెప్పండి, మీరు వదిలిపెట్టమాకండి. వారు అధిక ధనాల్లోకి వెళ్ళిపోయి ప్రజలను కూడా పాడు చేస్తున్నారు. దేవుని అనుసరిస్తున్నటువంటి పరిశుద్ధులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. మీరు పక్షపాతం చూపించమాకండి. మాకు తెలిసిన వాళ్ళు కదా, చానాళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి కదా అని చూడమాకండి. ఖచ్చితంగా చెప్పండి. వారిని రక్షించుకున్న వారు అవుతారు, వారి బారిన పడిన వారిని కూడా రక్షించుకున్న వారు అవుతారు. మీరు ఈ విషయంలో అవేర్నెస్తో ఉండండి. ఇది తప్పనిసరిగా చేయాలని చెప్పి మనకు చెప్పబడుతుంది. ఈ శబ్దం మన దగ్గరికి రావటంతో, 82వ కీర్తన రావటంతో మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దైవాల మధ్య ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నాతో మాట్లాడుతున్నటువంటి మాట మీతో కూడా తెలియపరుస్తున్నాను. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలం అన్యాయంగా మీరు తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. మీరు ఏం చేస్తున్నారంటే అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు. లేదు, మా పాస్టర్ గారు, మా ఫ్రెండు, మా స్నేహితుడు, లేకపోతే మా బంధువు, లేకపోతే వారు ఎంతో శ్రమించారు, ఎంతో కష్టపడ్డారని చూస్తున్నారేమో, ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు అంటున్నాడు ఆయన. నువ్వెంతకాలము అన్యాయంగా తీర్పు తీరుస్తావు? నాకు తెలిసిన వాళ్ళు అంటావు. నీకు తెలిసింది కాదు. తెలిసిన వాళ్ళైతే తెలిసిన వాక్యాన్ని, విశ్వాసాన్ని, మొదట ఉన్నటువంటి విశ్వాసం వారిలో ఉందా లేదా చూసే పని లేదా? చూడకుండా నువ్వేం చేస్తున్నావు అంటే మాట్లాడకపోయినా సరే తీర్పు తీర్చినట్టేనంట. మాట్లాడకుండా మనకెందుకులే అని ఊరుకుంటే కూడా తీర్పు తీర్చినట్టేనంట. మరి మాట్లాడితేనే తీర్పు తీరుస్తున్నారంటున్నారు. మాట్లాడకుండా ఉండటం కూడా తీర్పు తీర్చటమే. ఎందుకంటే వారు నాకు తెలిసిన వాళ్ళు. నీకు సత్యం తెలుసు, నీకు సత్యం తెలిసి వారు సత్యం చెప్పట్లేదంటే నువ్వు వారు సత్యం చెప్పట్లేదని చెప్పకుండా కూర్చోవడం కూడా తప్పే. ఎందుకంటే నీకు సత్యం తెలుసు, వారు సత్యం చెప్పట్లేదు అనే సంగతి తెలుసు, కానీ వారు నీకు ఎప్పటి నుంచో పరిచయం అనే, లేకపోతే మా పాస్టర్ గారనో, లేకపోతే మా విశ్వాసనో, లేకపోతే మా బంధువు అని చెప్పు నువ్వు కూర్చుంటున్నావు. ఇది ఎంతకాలం ఎట్లాగా అన్యాయంగా తీర్పు తీరుస్తావు? ఇదేంటయ్యా లోకం అంటుంది, నువ్వు తీర్పు తీరుస్తున్నావు ఏంటని అడుగుతుంటే మాకెందుకులే అని కూర్చుంటే, నువ్వు అడగకుండా సత్యం తెలిసి కూడా కూర్చున్నావు అంటే నువ్వు తీర్పు తీరుస్తున్నావు. నీకు తీర్పు తీర్చబడింది. జాగ్రత్త. దైవముల మధ్య ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన దైవముల మధ్య తీర్పు తీర్చుచున్నాడు. నీకు కూడా తీర్పులోకి వెళ్తావు. నువ్వు చెప్పు, లేకపోతే నీకు శిక్ష పడిద్ది. నువ్వు ఇబ్బందులో పడతావు. నీ ఆత్మను రక్షించుకోలేవు. నీకున్న మొదటి విశ్వాసాన్ని పోగొట్టుకోమాకు. నీకు రాబడినటువంటి ఆయన యొక్క శబ్దము మీరు ఆయన శబ్దము వినిన విన్నావు. నేను ఇది సెప్టెంబర్ నెల 14వ తారీఖున 2025వ తారీఖు, అంటే దగ్గరగా అదొక 4 నెలలు అవుతుంది వర్తమానం. ఈ శబ్దం నా దగ్గరికి వచ్చి, ఈ శబ్దం ఇంత కఠినంగా ఉంది. ఇది నువ్వు తీర్పు తీర్చాలి. నువ్వు తీర్పు తీర్చకపోతే, నువ్వు సత్యం చెప్పకుండా ఉండటం కూడా తీర్పు తీర్చకుండా ఉండటమే. అన్యాయంగా తీర్పు తీరుస్తున్నావు నువ్వు. అంటే నువ్వు సత్యం చెప్పకుండా ఉండటం కూడా నువ్వు తీర్పు తీరుస్తున్నావు. సత్యం చెబితే తీర్పు అంటున్నారు లోకం. కాదు, నువ్వు సత్యం చెప్పకపోతే తీర్పు తీరుస్తున్నట్టే. ఎందువల్ల అంటే ఏం తీర్పు తీరుస్తున్నావంటే నా బంధువని, నా స్నేహితుడని, మా ఇరుగు పొరుగు వారని చెప్పి నువ్వు కూర్చుంటున్నావు. ఈ విధంగా జరగటానికి వీలు లేదు. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇది ఎప్పుడు రాయబడుతుంది? యేసుక్రీస్తు వారికి పూర్వం రాయబడుతున్నటువంటి ప్రవచన వాక్యము. ఈ దినములంతమందు జరగబోయే విషయాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. ఇంకా ఈ 82వ కీర్తన
జరగవలసి ఉంది. అందుకని ఆయన ముందుగా రాస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు వారికి పూర్వమే రాజబడుతున్నటువంటిది. అనేక ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి పాత నిబంధన గ్రంథంలో, కానీ ఇంకా ఉన్నాయి అన్నారు. అందులో ఒకటే ఇది, ఉన్నాయి. అందులో ఒకటి ఇది మనకు కనబడుతుంది. ఆయన నిలబడి ఉన్నాడు, దైవం మధ్య నిలబడి ఉన్నాడు. మీరు ఎంతకాలము అన్యాయంగా తీర్పు తీరుస్తారు అంటే, మీరు మాట్లాడకుండా మాకు సంబంధం లేదని కూర్చుంటారు చూసావా? నీ కళ్ళ ముందు తప్పుగా మాట్లాడుతున్నా, వాక్యాన్ని వక్రీకరిస్తున్నా, పరలోకానికి నడిపే వాక్యాన్ని భూలోకానికి నీ కళ్ళ ముందు నడుపుతున్నా, నోరు మూసి కూర్చుంటున్నావే, నువ్వెన్నాళ్ళు కూర్చుంటావు అలాగా? ఎన్నాళ్ళ ఊరుకుంటావు? ప్రజలు నాశనం అయిపోతున్నారు. కింద వచనం రాశాడు చూడండి, 3వ వచనం, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి. పేదలకు తల్లిదండ్రులు లేని వారికి ఏం చేయాలంట? న్యాయం తీర్చాలి. ఇక్కడ రాయబడుతుంది 2వ వచనం 2వ మాట, ఎంతకాలం భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుదురు, ఎంతకాలం అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుదురు. భక్తిని ప్రకటించినటువంటి వారు, సత్యాన్ని ప్రకటించిన వారిని చూస్తూ ఎన్నాళ్ళు ఊరుకుంటావు? ఏంటి నీ ప్రేమ? ఏంటిది? రేపు రాకడకు సిద్ధంగా కండి. రాకడలో మీరు ఉండాలి. ఆయన రాకడ ఎత్తబడే వారికి ఉండాలి. సమీపముగా ఉంది ఆయన రాకడ అని చెప్పి అనేక సూచనలు మీకు కనబడుతుంటే ఎంతకాలం భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుతారు? వాళ్ళు భక్తిహీనులుగా లోకానికి వాక్యాన్ని, పరలోకానికి నడిపే వాక్యాన్ని భూలోకానికి నడుపుతుంటే ఎన్నాళ్ళు చూస్తూ ఊరుకుంటారు? ఊరుకోమాకండి. భక్తిహీనుల ఎడల మీరు పక్షపాతం చూపించమాకండి. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి. వారికి న్యాయం తీర్చాల్సింది మనమే. వెలుగు సంబంధులము, మనలో కంటిలో దూరం తీసుకున్న వారు, అధిక ధనాన్ని ఈ భూమి మీద వదిలి ఆయన మాట ప్రకారం జీవిస్తున్నటువంటి వారికి ఇస్తున్నటువంటిది న్యాయం తీర్చండి. న్యాయం ఏది చెప్పండి? సత్యాన్ని అనుసరించడమా, అబద్ధాన్ని అనుసరించడమా, సత్యంగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రకటించడమా, అబద్ధంగా ఉన్నటువంటి అపవాదిని వెంబడించడమా? ఏది సత్యము? పేదలకు తల్లిదండ్రుల వారికి న్యాయం తీర్చండి. పేదలు ఉన్నారు, వారు ఇక్కడ దారిద్ర్యతను అనుభవిస్తున్నారు. క్రీస్తు నెరుగక తమ ఆత్మలను కూడా దారిద్ర్యతకు పోగొట్టుకుంటారు. వీరు పేదలు, తల్లిదండ్రులు లేని వారు. వారిని ఆదరించే వాళ్ళు లేరు. తల్లి లేదు, తండ్రి లేదు, బిడ్డలు అలాంటి వాళ్ళు అనాథులు ఎంతమందో ఉన్నారు ఈ భూమి మీద. ఎంతో మంది అనాథులుగా బతుకుతున్నారు. క్రైస్తవుడు అన్నవాడు వాళ్ళని ఆదరించాలి. మిషనరీస్ అనేక అనాథాశ్రమాలు పెట్టి అనేకులుగా ఇతర దేశాల్లో పేదలను, తల్లిదండ్రులు లేని వారిని చేర్చుకుంటారు. ఈరోజు ఒక్క పేదవాడిని కానీ, ఒక తల్లిదండ్రులు లేని బిడ్డలు కానీ చేర్చుకునేవాడు లేడు. అధిక ధనాన్ని ఉన్నా కూడా వారిని నిర్లక్ష్యం చేసేవారే. ప్రేమ పుట్టట్లేదు. పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి. మీరు చెప్పపోవటం వల్ల అనాథులైపోతున్నారు. అన్యజనులైనటువంటి పిల్లలే కానీ, దేవుని నమ్ముకున్న బిడ్డలే కానీ, పిల్లలు తల్లిదండ్రులు లేక అనాథులైపోయి ఉన్నారు. వారు తల్లిదండ్రులు లేరు. వారు బలవంతులు కావాలంటే, వారి సహాయం అందాలంటే ఇటువంటి భక్తిహీనులతోటి పక్షపాతం చూపించమాకండి. సత్య మార్గాన్ని చెరుపుతున్నారు వారు. వీరికి సహాయం అందాలి. పేదలకు సహాయం అందాలి. తల్లిదండ్రులు లేని వారికి సహాయం అందాలి. వీరే పథకాలని సంపాదిస్తున్నారు. డబ్బున్నవాడే పథకాలు, డబ్బున్నవాడే ఇన్సూరెన్సులు, డబ్బున్నవాడే సమస్తాన్ని సమకూర్చుకుంటున్నాడే కానీ పేదలను, తల్లిదండ్రులు లేని వారిని, పిల్లలను పట్టించుకోవట్లేదు. మీరు వెలుగు సంబంధులు, మీరు వెలుగును అనుసరించేవారై ఉన్నారు. మీరు చెప్పండి, పక్షపాతం చూపించకండి. భక్తిహీనంగా అంటే లోక సంపాదన మీద బతికేవాడు బైబిల్ పట్టుకుని ఉంటే కనుక వాడి గట్టిగా చెప్పండి అని చెప్తుంది ఇక్కడ వాక్యం. ఎన్నాళ్ళు ఈ పక్షపాతం చూపిస్తారు? ఎన్నాళ్ళు అన్యాయంగా తీర్పు తీరుస్తారు? ఎన్నాళ్ళుగా మాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్ అది అని, మా స్నేహితులని, మా బంధువులని చెప్పి, మా ఇరుగు పొరుగు వారని చెప్పి ఎన్నాళ్ళు కూర్చుంటారు మీరు? మోసం జరుగుతుంది. పేదలకు అందట్లేదు. తల్లిదండ్రులు లేని వారిని పట్టించుకునేవాడు లేడు. సంఘంలో ప్రేమలు లేవు. సంఘంలో ఒకడినొకడు పట్టించుకునేవాడు లేడు. ఒకడికొకడు సహాయ సహకారాలు అందించుకునే వాళ్ళే లేరు. ఏమున్నా సేవకుడికే ఇచ్చేయండి, ఆడు చూసుకుంటాడు. సేవకులే చూసుకుంటారు. వాళ్లే మీకు అన్ని చేసి పెడతారు. అపోస్తులు చూసినట్లయితే, మనము అపోస్తుల కార్యాలు చూసినట్లయితే, ప్రారంభంలో ఉన్నటువంటి సంఘం వారు ఏం చేశారు? వారికున్న స్థిరాస్తులు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే అపోస్తులు వారి దగ్గర ఉంచుకోలేదు. అది అక్కర కలిగిన వారందరికీ పనిచేస్తే అందరూ కూడా ఏకభావంతో, ఏక మనసుతో దేవుణ్ణి ఆరాధించి, ఏక ప్రేమతో ఒకరు చిన్న కుటుంబం కాస్త పెద్ద కుటుంబంగా తయారయ్యారు. వాళ్ళు శ్రమలను సహించారు. ఒకరు లేకపోయినా మేము చూసుకుంటాం లేరా అన్నారు.
అట్లాంటి పరిస్థితి అక్కడ రావడం జరిగింది. దీనికోసం సంఘం ఏర్పడింది. ఒక కన్యకగా పవిత్రంగా ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉండటానికి మనకు ఏర్పాటు చేశాడు. ఆయన చెప్తున్నాడు, ఇక్కడ చెప్పబడుతుంది చూసారా, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి. వారి పక్షాన మీరు న్యాయం తీర్చాల్సిందే. వారికి అన్యాయం జరుగుతుంది. ఈ విధంగా భక్తిహీనుల ఎడల, భక్తిహీనులు వచ్చి వాక్యం చెబుతారని వాక్యం చెప్పట్లేదు, లోకం వైపు తిప్పుతున్నారు. అందుకనే అనేకులు ఇబ్బంది పడుతున్నారు. మీరు న్యాయం తీర్చండి. వారికి రావాల్సినవి, వారికి చెందాల్సినటువంటి, వారికి రావాల్సినటువంటి ఆదరణ ఇవ్వండి. అరే మీ తల్లిదండ్రులు లేకపోయినా మేము ఉన్నాం నాన్న, నీకేం కావాలని చెప్పి చదివించండి. వారిని దేవుడు వాక్కులోని పెంచండి. వారిని ఆదరించండి. అనాథలను, పేదలను వారికి సహాయం చేయండి. గిడ్డంగుల్లో దాచుకుంటే, భవనాల్లో దాచుకుంటే దొంగ ఎత్తుకుపోతాడని చెప్పి యేసుక్రీస్తు వారు ముందే చెప్పాడు. అటువంటి వారిగా మీరు ఉండొద్దు, దాచుకునే వారిగా ఉండొద్దు, పనిచేసేవారిగా ఉండండి. ఇటువంటి వారికి సహాయం చేసేవారిగా ఉండండి. మీరు కూడబెట్టుకుని స్విస్ బ్యాంకుల్లోనో ఇంకో చోట దాచుకోమాకండి అని చెప్పాడు. స్విస్ బ్యాంకుల్లో అన్యులు దాచుకుంటే పర్వాలేదు, పాస్టర్స్ దాచుకోవటమే దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకని పేదలకును తల్లిదండ్రులైన వారికి న్యాయం తీర్చండి. ఈ శబ్దం మీకు వినబడిన వెంటనే మీరు పూనుకోకపోతే అన్యాయంగా మీరు తీర్పు తీరుస్తున్నట్టే. అన్యాయంగా అంటే ఒకడి కోసం అనేక లక్షల మందిని మీరు ఏం చేస్తున్నారంటే, మీరు అనేక లక్షల మందికి ఆశ్రయం లేకుండా చేస్తున్నారు. వారు దిక్కు తోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకును న్యాయం తీర్చుడి. శ్రమ కలిగిన వారు, క్రీస్తు నిమిత్తం శ్రమలు అనుభవిస్తున్న వారు, అలాగే దీనులకు దేవుని నిమిత్తము, అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడుతుంది, ఆత్మ విషయమై దీనులైన వారు, ఉద్యోగాలు వదులుకున్న వారు, అలాగే ఆస్తులను వదులుకున్న వారు, వారికి కూడా మీరేం చేయండి, న్యాయం తీర్చండి. వారికి కూడా సహాయం చేయండి. ఇక్కడ పేదలు ఉన్నారు, తల్లిదండ్రులు లేని వారు ఉన్నారు, అలాగే శ్రమ పడేవారు ఉన్నారు, దీనులు ఉన్నారు. 4 రకాలు ఉన్నటువంటి వారికి న్యాయం తీర్చండి. మీరు అన్యాయం చేస్తున్నారు. మీరేం చేస్తారంటే అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు. మాట్లాడకుండా కూర్చుంటున్నారంటే, సత్యం తెలిస్తే మాట్లాడాలి. మాట్లాడకుండా సత్యం తెలియలేనుడు ఎట్లా మాట్లాడు? మా పాస్టర్ గారేనండి, పర్వాలేదండి, మంచోళ్ళండి, మేము సంపాదించుకుంటే మంచిదే కదండి, ఎవరన్నా సంపాదించుకోవాలని కోరుకుంటామండి, ఫోన్లే అనుకుంటారంటే నీకు సత్యం తెలియదు. ఓకే, సత్యం తెలిసినోడు చెప్పకుండా ఉంటే గనక అన్యాయంగా తీర్పు తీరుస్తున్నట్టే. ఈరోజు మనకెందుకులే అని కూర్చోలేడు, వాడు చెప్పాలి. నేను 4 నెలలు అయిపోయింది వర్తమానాన్ని దేవుడిచ్చి, కానీ ఈరోజు నేను దీన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఆయన దీని వెంటనే ఈరోజు చెప్పమని ఆయన తెలియపరిచే మాటలు ఇవి. ఆయన చెప్తున్నాడు, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి, శ్రమ గల వారికి, దీనులకును న్యాయం తీర్చండి. ఆయన వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. నన్ను నమ్ముకున్న వారే, నా కొరకు ఆస్తులను వదులుకున్నారే, వారికి మీరే సహాయం చేయాలి. దేవుడు యేసుక్రీస్తు వారు దేవుని దయాందును మనుషుల దయాందును కూడా వర్ధిల్లాడు. మనుషుల దయా దేవుడి దయా లేకుండా యేసుక్రీస్తు వారు వర్ధిల్లలేదని చెప్పి యేసుక్రీస్తు వారే చెబితే, ఈ లోకంలో వచ్చినటువంటి సేవకు వచ్చిన వారు ఈ రోజు కూడా మనుషుల దయ, దేవుని దయ, మనుషుల దయ ద్వారా అభివృద్ధి చెంది సంపాదించుకున్నప్పుడు, బాగా అబద్ధధనాన్ని సంపాదించుకున్నప్పుడు, ఇది మాకు దేవుడే ఇచ్చాడు. మరి ఇచ్చిన వారికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందంటారా? లేదు. వారి ముందే ఇది మాది కాదు, మీరివ్వలేదు, దేవుడిచ్చాడు. దేవుడు మిమ్మల్ని దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తుంది, ఆయన దేవుని దయందు మనుషుల దయ, దేవుని దయ ఉంది. దీనులైన వారికి నేను ఇస్తానన్నాడు, నా మీద భరోసా పెట్టమన్నాడు. ఎందుకని? ఆయన మనుషులు ఉన్నారు, ఆయన దైవత్వాన్ని కలిగినటువంటి వారు ఉన్నారు, వారి ద్వారా నేను పంపిస్తా. నన్ను ప్రేమించేవారు నీకు ఇస్తారు. సృష్టికర్త అయినటువంటి దేవుడే, యేసుక్రీస్తు వారే. దేవుని దయ మనుషుల దయతో పెరిగితే మాకు ఏ దయ లేదు, దేవుని దయ మేము పెరిగాము. ఇదంతా దేవుడిచ్చిందే. ఇదంతా అపవాది లక్షణం. అపవాది చెప్పే మాటలు అవే. నాకు ఇదంతా నాదే, ఇది నేనే సంపాదించా. ఇప్పుడు మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అదే అంది, ఇది మొత్తం నీకు ఇస్తానంది. అది ఎవరిది? సృష్టికర్త అయినటువంటి దేవుడిది, ఆయనది. అది నేను ఇస్తానంటుంది. వీరు కూడా ఈ సంపాదన అంతా కూడా వారి దగ్గర పెట్టుకుని ఏం చెప్తారంటే, ఇది మాకు దేవుడిచ్చింది. దేవుని దయ మనుషుల దయ తప్పనిసరిగా లేకుండా
ఏది జరగదో, దీనులైన వారు, ఉద్యోగాలు వదులుకున్న వారికి సహాయం ఎక్కడి నుంచి అందుతుంది? డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం నుంచి డబ్బులు పంపిస్తున్నారా? అనేక పరిశుద్ధుల చేత, పరిశుద్ధంగా జీవించే వారి చేత పరిశుద్ధులకు సహాయం చేస్తారు. మాసిదోనియా సంఘము యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు, యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధులకు మాసిదోనియా సంఘము సహాయం చేసింది. బహుపేదలు వారు ఎందుకు సహాయం చేశారు తెలుసా? పరిశుద్ధులైనటువంటి వారు మా కొరకు విజ్ఞాపన చేసి వారు పరిశుద్ధంగా జీవించడం చేత ఆర్థికంగా వారు ఇబ్బంది పడుతున్నారు. యెరూషలేములో ఉన్నవారు ఎవరు? ఆ బెత్లెహేము రొట్టెల గృహంలో ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారు. మాసిదోనియా సంఘం ఏం చేసింది? బహు పేదలైనప్పటికీ కూడా వారు దాతృత్వం అంట, మాకు ఆత్మకు సంబంధించి వారు సువార్తను అందించారు, మా ఆత్మ సంబంధించి సువార్త అందించిన వారు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వీరికి లేకపోయినా సరే అప్పు చేసి ఇచ్చారు. వారికి కలిగిన వారి ఒకవేళ వారికి 3 పూటలు తింటా కలిగి ఉంటే 2 పూటలే తిని 1 పూట వారికి ఇచ్చారు. ఇటువంటి నడక చూపించారు, ఇటువంటి జీవితాన్ని చూపించారు వారు. మాసిదోనియాలో సంఘం ఎందుకు ఇచ్చింది? వారు ఇబ్బంది పడుతున్నారు, వారికి సహాయం అందింది. ఎలాగది జరిగింది? సృష్టికర్త అయినటువంటి దేవుడు వారికి మనసు కలిగించడం చేత ఆ విధంగా మనుషుల ద్వారా మనుషులకు సహాయం అందిస్తాడు ఆయన. అంతేకాని యేసుక్రీస్తు వారికి కూడా అదే సహాయం అందింది. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని దయ వల్ల, మనుషుల దయ వల్ల. మనుషుల దయ అంటే ఏంటి? దేవుడిచ్చిన దాన్ని ఇవ్వటమే దయ. దేవుడిచ్చిన దాన్ని కనికరాన్ని చూపించడమే దయ. ఆ దయ చూపించి వారు ఇవ్వటం, ఈ మాసిదోనియా వారి దగ్గర లేకుండా ఇవ్వటం అంటే మాటలు కాదు. వీరికి ఉన్నటువంటి రూపాయలు ₹10 వీరుంచుకుని రూపాయి వారికి, ₹1 వారికి ఇచ్చి సహాయం చేశారు. వీరు ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఎలా జరిగింది అది? ఆయన దయ, ఆయన యందు ప్రేమ చూపించడం చేత, ఆయన వీరి పట్ల చూపించినటువంటి ప్రేమకు యెరూషలేము వారు వీరి కొరకు ప్రార్థించడం చేత, వీరి ఆత్మలో రక్షణ కలుగుట చేత ఆత్మీయ సహాయం చేసిన వారికి శరీర సహాయం చేశారు మాసిదోనియా సంఘము. ఆ విధంగా దేవుడు ఆయన సహాయం చేస్తున్నాడు. ఈ యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డాడు? దేవుని చేతను దేవుని దయందును మనుషుల దయందు యేసుక్రీస్తు వారు ఎదిగాడు. అదే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు, దీనులకి మీరు సహాయం చేయాలని చెప్పి పరిశుద్ధులకు మాసిదోనియా సంఘానికి ప్రోత్సహిస్తున్నాడు. మనుషుల దయ, దేవుని దయ, మనుషుల దయ. దేవుని దయ మనుషుల్లో పెట్టినప్పుడు మనుషుల్లో అది పరివర్తన చెందుతుంది. కాబట్టి అంటే ఈరోజు మనుషులు దేవుని అనమంటలేదు, దేవుని దయ, ఈ యొక్క పరిశుద్ధుల సహాయం వల్ల వారు తిని తినక మాకు ఇచ్చారు. మాకు రావటం గల కారణం దేవుడే. దేవుడు తర్వాత వారిని ప్రేరేపించి ప్రోత్సహించినటువంటి మీ వల్ల కూడా ఇది జరిగిందన్న కృతజ్ఞత కలిగి ఉండాలి, కనికరం చూపించాలి. నేను క్షమించబడ్డప్పుడు ఇంకో వారిని కూడా క్షమించగలగాలి. నాకు 10,000 రూపాయలు అప్పు తీర్చబడినప్పుడు 10 రూపాయలు అప్పున్న వాడి దగ్గరికి వెళ్ళి నేను గట్టిగా పట్టుకోకూడదు, నేను వాడిని విడిపించాలి. నేను విడిపింపబడ్డానని చెప్పి కృతజ్ఞత కలిగి వాడిని కూడా విడిపించేవారుగా ఉండాలి. ఈ విధమైనటువంటి కరుణ, కనికరాలు, ప్రేమ, దయ ఇవన్నీ దేవుడు తన కనికరం చొప్పున మనకు చూపిస్తున్నాడు. అందుకనే ఇక్కడ రాస్తుంది 82వ కీర్తనలో 4వ అధ్యాయము 82వ కీర్తన 4వ వచనం, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. తెలివి లేని వాళ్ళు గ్రహింపరు. అయ్యా మేము పర్లేదు, పాస్టర్లను ఏమనకూడదు, వారిని ఏమనకూడదు, విశ్వాసులు ఏమనకూడదు, వారు ఏం చెప్తే అది తింటమే, వారు ఏమంటే ఇచ్చేయటమే, ఏం చేయమంటే చేయటమే, కూర్చోవడం, నుంచోండి, ఏసయ్యా ఏసయ్య అని 100 సార్లు అడగమంటే అరవటం, సాలు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవటం, ఇంక అయిపోయింది. వీరేంటంట, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. గ్రహిస్తారు. ఆస్తులు ఇవ్వాలంటే ఎవరు గ్రహిస్తారండి? ఆస్తులు ఇవ్వాలంటే గ్రహించలేరాళ్ళు, గ్రహించలేనట్టుగా ఉంటారు. తెలివి లేదంట. అంటే డబ్బున్న వాడికి తెలివి లేదు. వాడేంటంటే నిరుపేదలను, శ్రమ పడ్డ వారికి, తర్వాత తల్లిదండ్రులు లేని వారికి, దీనులకు కూడా వీరేం చేస్తారు? అన్యాయం చేస్తారు. వీడేం చేస్తారంటే కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారు, ఎక్కువ మందిని వారిని ఏర్పాటు చేసుకుంటారు. ఏంటంటే ఎంప్లాయీస్ని, తర్వాత వ్యాపారస్తుల్ని, వాళ్ళందరినీ దేవుణ్ణి గట్టిగా అరిసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా కూడబెట్టుకుంటారు. కూడబెట్టుకుని వారు ఏం చేస్తారంటే, ఇదే దేవుడి మార్గం, ఇదే దేవుడు చెప్పాడు,
ఇదే చేయండి, ఇదే చేస్తే చాలు మీ పరలోకం వచ్చేస్తుంది అన్నట్టుగా. అంటే పరలోకం గురించి చెప్పరు, పరలోకం వచ్చేస్తుంది అన్నట్టుగా చెప్తారు. వారు ఏంటంటే ఇదే దేవుడు చూసింది, అదే చెప్పారు కదా, మన ఐగుప్తు నుంచి నడిపించింది ఏం చెప్పి ఏదది, ఈయనే యెహోవా అని చెప్పి ఒక దూడను పెట్టి ఈయన యెహోవా అంట, ఒక దూడను పెట్టి ఇది యెహోవా అంట. ఈరోజు ఆశీర్వాదాలు పెట్టి ఈయనే దేవుడు, ఈయనే యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు ఇందుకే వచ్చాడు, నిన్ను ఇక్కడ కోటేశ్వరుడు చేయడానికి వచ్చాడు, ఇందుకే వచ్చాడు, మీరు కూడా హ్యాపీగా ఉండండి, నేను హ్యాపీగా ఉంటాను, అందరూ హ్యాపీగా ఉందాం, మీకు ఉండదులే కానీ ఎట్టా మాకు ఉంటుంది అనుకుని వెళ్ళిపోవటమే. ఎదుటికి కనబడపోయినా ఆడికి హ్యాపీ లేకపోయినా నాకుందగా నీకు కూడా ఇస్తాడులే, నేను ఇస్తే కొద్దిగా ఇస్తా, ఆయన ఇస్తే ఎక్కువ ఇస్తాడు, ఏదేదో రకరకాలైనటువంటి వారికి ఉన్నటువంటి లోక జ్ఞానం. అంటే ఈ జనులు ఏంటంటే వీళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, మనకెందుకులే వాళ్ళతో మనకు అనవసరం, ఎందుకంటే మన డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తుంది కదా, మన డబ్బులన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పి భజన చేసేవాళ్ళు ఉంటారు అనమాట. అందుకని అంటున్నాడు జనులకు తెలివి లేదు. ఈ జనులకు తెలివి లేకపోవటం వల్ల ఏమవుతుంది, పేదలు సంఘంలో తెలివి లేని వారు, అంటే తెలివి లేని వారు అంటే ఈలోక తెలివి కలిగి డబ్బు సంపాదించుకున్న వారు సంఘంలో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే పాస్టర్కి సహాయం ఎట్లా చేస్తున్నారంటే పేదలకు పాస్టర్కి సహాయం చేస్తూ, కోటేశ్వరుడైన పాస్టర్ సహాయం చేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్యాయం చేస్తున్నారు. ఎవరికి? పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి, శ్రమపడు వారికి, దీనులకు, ఈ 4 రకాల వారికి కూడా వారు ఏం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. కోటీశ్వరుడైనటువంటి సేవకుని ఏ మాట అనకుండా, వారిని చెప్తుంది సత్యమా కాదని గ్రహించకుండా ఆయన్నే ప్రోత్సహిస్తూ, ఆయనకే అనేక విధాలుగా మహిమ తీసుకొస్తూ గణపరుస్తూ ఆయన్నే కొనియాడుతున్నటువంటి వాళ్ళకి తెలివి లేదు, గ్రహించరు. వారు అంధకారములు ఇటు అటు తిరుగులాడుదురు, వారు ఇంకా చీకటిలోనే తిరుగులాడతారు. డబ్బు సంపాదించే వాళ్ళందరూ కూడా అంధకారంలో తిరుగుతున్న వాళ్ళే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మనకొప్పుడు అంధకారంలో ఉన్నాము, కానీ ఇప్పుడు మనం ఏం చేయబడ్డాము, ఆయన దగ్గరికి రాబడ్డాము. కొలసీలు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మన చేశాడు. కానీ వీరంట ఇక్కడ రాయబడుతుంది 82వ కీర్తనలో 5వ వచనంలో, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. ఎవరు వీళ్ళు? సంఘంలో ఉన్న వాళ్ళే ఇంకా అంధకారంలో తిరుగుతున్నారు. అంధకార సంబంధమైనటువంటి లోక పోరాటాల్లో ఉన్నటువంటి మనలను తీసుకొచ్చి పిలిస్తే, ఆయన నిత్యరాజ్యం కొరకు పిలిస్తే, ఆయన దగ్గర రావాలని పిలిస్తే, మరలా వీళ్ళు ఏంటంట జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. వీరు డబ్బుల కోసం తిరుగుతారు కాబట్టి భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపిస్తారు. అంటే దేవుని భక్తి లేకుండా, పరలోక రాజ్యాన్ని నిమిత్తం సిద్ధపడకుండా, పరలోక రాజ్యం గురించినటువంటి సిద్ధపాటు లేకుండా ఉండేవారు వారికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వీరు ఇంకా అంధకారంలో తిరుగుతున్నారు కాబట్టి, అంధకారంలోనే ఉన్నారు కాబట్టి తెలివి లేదురా, నువ్వన్నా సరే నువ్వు వదులుకుని నా కోసం వేచి ఉన్నావు కాబట్టి నీవన్నా తెలియపరచని చెప్పి నాకు ఇవ్వబడినటువంటి వర్తమానాన్ని మీకు అందించడం గల కారణమై ఉంది. ఇది ఆయన మాట్లాడుతున్నాడు, మాట్లాడేది నేను కాదు, ఆయన స్వయంగా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో చెప్పబడుతుంది, మాట్లాడువారు మీరు కాదు, ఆయనే మీలో ఉండి మాట్లాడుతున్నాడు. అది అందుకని చెప్తున్నాడు. ఇదంతా కూడా ఇప్పుడు వీళ్ళందరికీ తెలివి లేదు, డబ్బు సంపాదించుకుని అంధకారంలో తిరుగుతున్నారే, వాడెవడు కూడా పాస్టర్ ఒక మాట అండు, ఎందుకంటే వాళ్ళకి ఆశీర్వాదాలకి కారణం కూడా ఆయనే అని, మేము ఇంత ఇదిగా ఉన్నామంటే ఆయన వల్లే అని చెప్పి వారు విశ్వసిస్తూ ఇంకా అంధకారంలో ఆయన ఉంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి తెలివి లేదురా, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు వినరు. అందుకని దేశంలో కొన్ని ఆధారములన్నీ కదులుచున్నవి. దేశానికి ఉన్నటువంటి ఆధారాలన్నీ, అంటే మనుషుల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పాపం భూకంపం వస్తే ఎట్లాంటి పరిస్థితిలో ఉంటుందో, ఎడారి జీవితాలు ఎలాగుంటాయో వారి జీవితాలు కుదించిపోతున్నాయి, కదిలించబడుతున్నాయి. నేను చెప్తున్నా విను, నీవు దైవమని, మీరు దైవాలని నేను చెప్తున్నానంటాడు. ఇక్కడ రాస్తున్నాడు 6వ వచనంలో, మీరు దైవములని, నీకేంటయ్యా నాకేంటయ్యా పని అని అడిగితే, నేను ఇవన్నీ చెప్పడానికి నాకేం పని, నేను వీళ్ళందరికి సహాయం చేయడానికి చెప్పడానికి నాకేం పని, నువ్వు నాకు రక్షణ ఇచ్చావు నేను కూర్చుంటానంటే, కాదు నాయన, మీరు దైవాలు, మీరు దైవములని, అంటే మన దేవుళ్ళం కాదు, దేవుని యొక్క రాయబారులము. దేవుని పని చేసినప్పుడు దేవుడు వాళ్ళు అవుతాము. బీజేపీకి పని చేస్తే బీజేపీ వాళ్ళు అవుతాం, తెలుగుదేశానికి చేస్తే తెలుగుదేశం వాళ్ళు అవుతాం, వైఎస్ఆర్సీపీ చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతాము. అలాగే దేవుడు పని చేసేవాళ్ళు మీరు. దేవుడు పని చేయటం అంటే అబద్ధధనాన్ని సంపాదించుకోకుండా
ఈ లోక సంపాదనలు లోకం నుంచి అంధకారం నుంచి వచ్చి మరలా అంధకారంలోకి వెళ్ళని వారు మీరు. కాబట్టి మీరు దైవములనియు, మిమ్మల్ని ఏమంటున్నాను, ఆ, దేవుని యొక్క బిడ్డలుగా మేము మాట్లాడుతున్నాను. దేవుని సంబంధులు మీరందరూ సర్వోన్నతుని కుమారులను నేనే సెలవిచ్చి ఉన్నాను. నేను చెప్తున్నా, నేను సృష్టికర్తనే, నాదే ఇది. ఈ పార్టీకి అధ్యక్షుడిని వ్యవస్థాపకుడిని నేనే అని ఎలా భూలోకంలో ఉన్న వాళ్ళు చెప్తారో, అలాగే ఆ వ్యవస్థాపకుడు, భూమిని ఆది అంతం లేనటువంటి దేవుడు నేనే చెప్తున్నా. నేను నీతో చెప్తున్నా, మీరే దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చినాను. నేను చెప్తున్నా వినండి, మీరు దైవాలరా, మీరు దేవుని కుమారులు. అయితే మీరు భయపడమాకండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? ఈ లోకంలో చంపేశారు. సత్యం చెప్పాడు ఆయన. 33.5 సంవత్సరాలు ఉన్నాడు. అందుకని అంటున్నాడు, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. నేనే చెప్తున్నా, మీరు నా బిడ్డలని చెప్తున్నా. అయితే ఈ లోకం ఏం చేస్తుంది? చంపేస్తుంది. చంపినా మీరు భయపడమాకండి. సస్తావని చెప్పి సత్యం చెప్పకుండా ఉండకండి. వాళ్ళు ఎవరేమో వీళ్ళు ఎవరేమో, వాళ్ళ సహాయం అందదేమో, వాళ్ళకున్న వాటిలో మీకేమి ఇవ్వరేమో, వాళ్ళు మిమ్మల్ని చూడరేమో, మిమ్మల్ని చేస్తారేమో అని భయపడమాకండి. 4 మాటలు చెప్పినా సరే తింటాక లేకపోయినా అట్టాగ బతకండి. ఒకవేళ మరణం వస్తే చచ్చిపోండే కానీ భయపడమాకండి. ఎందుకంటే 7వ వచనంలో, అయినను ఇతర మనుషులు చనిపోయినట్లను మీరు చనిపోదురు. ఇతర మనుషులు చనిపోతున్నారు. అది చిన్న వయసా, పెద్ద వయసా, నడి వయసా కాదు. కోట్లున్న వాడు చచ్చిపోతున్నాడు. దేవుని ఎరగని వాడు కూడా చచ్చిపోతున్నాడు. కానీ నువ్వు దేవుని ఎరిగావు, నువ్వు దైవం అని చెప్పా. నేను దైవం అని చెప్పినప్పుడు మీరు దైవములని సర్వోన్నతుని కుమారులని నేను సెలవిచ్చా, నేను చెప్పా కాబట్టి మీరు వినండి. ఇతర మనుషులు చనిపోయినట్లు మీరును చనిపోతారు. అధికారులు ఒకడు కూలినట్టు మీరు కోల్తారు. ఏం పెద్ద విషయం కాదు. నీ లోకంలో యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారు కోల్తున్నారు, ఎరిగిన వారు కోల్తున్నారు, ఎరగని వారు కూడా కూలిపోతున్నారు. వారికి డబ్బులు ఉంటున్నాయి. చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు, నడు వయసు లేదు, అందరూ చనిపోతున్నారు. కానీ వారెవరు కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు కాదు. మీరు యేసుక్రీస్తు నా బిడ్డలుగా ఉన్నందుకు, మీరు దైవములుగా ఉన్నందుకు సత్యం ప్రకటించి మీరు 4 రకాలుగా ఉన్నటువంటి ప్రజలను, పేదలను, తల్లిదండ్రులు లేని వారికి, అలాగే శ్రమగల వారికి, దీనులకి న్యాయం తీరుస్తున్నారు. కాబట్టి మీరు దేవుని పక్షాన ఉండి నిలబడుతున్నారు. కాబట్టి మీరు పక్షపాతం చూపించకుండా నిలబడుతున్నారు. కాబట్టి మీకు ఒకవేళ మరణం సంభవించినా, 4 మాటలు చెప్పిన తర్వాత మిమ్మలను ఆర్థికంగా ఇంకా ఇబ్బంది అయినా సరే మీరు భయపడమాకండి. ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు, దేవుని ఎరగని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారికి డబ్బులు లేవు. అలాగే దేవుని ఎరగని వారు కోట్లున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళలో కూడా చిన్న వయసులో మరణించిన వారు, నడి వయసులో మరణించిన వారు, వృద్ధాప్యలో మరణించిన వారు, అయితే వారు కోట్ల ఆస్తిలో ఉన్నప్పుడు కూడా చనిపోయిన వారు ఉన్నారు. వాళ్ళు చనిపోతున్నారు, మీరు చనిపోతారు. కానీ మీరు 4 సత్యమైన మాటలు చెప్పి చనిపోవటం వల్ల వచ్చే నష్టమేమి లేదు. మీరు నా కొరకు ఎదురు చూస్తున్నవారు. కాబట్టి ఇది చివరి గడియలు. కాబట్టి కంపల్సరిగా మీరు తెలియపరచండి. ఈ వర్తమానం వినిన వెంటనే, ఈ శబ్దం రాగానే ఈ మాటలు మీరు చెప్పాలి అని చెప్తున్నాడు ఆయన. అందుకని మీరు దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేను సెలవిచ్చి ఉన్నాను. అయితే ఇతర మనుషులు చనిపోయినట్లు మీరు చనిపోదురు. అధికారులు ఒకటి కూలినట్టు మీరు కూలిపోతారు. ఏం పర్వాలేదు, లోకంలో జరిగిన విధంగానే జరుగుతాయి, మీకు జరుగుతుంది. పెద్ద విషయం లేదు. వాళ్ళు సత్యం లేక నశించిపోతున్నారు. మీరు సత్యం కలిగి నశించిపోయినా పర్వాలేదు. మీరు మాత్రం అన్యాయం జరుగుతుంది చూడండి. పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి, శ్రమపడి వారికి, దీనులకు సహాయం చేయండి. అందుకని ఎప్పుడు అంటున్నాడు, ఇప్పుడు చెప్తున్నాను, దేవా లెమ్ము, దేవా ఈ వాక్యం చెప్పడానికి నాకు సహాయం చేయనంగానే వెంటనే వాక్కు వచ్చింది. ఈరోజు చెప్పటానికి సమయం అయిపోయినప్పటికీ కూడా ఈ వాక్యం చెప్పమని చెప్పాడు. అదే ఇక్కడ అంటున్నాడు కీర్తనగాడు, దేవా లెమ్ము, నువ్వు ఈ మాటలన్నాక నేనెందుకు ఆగుతా? నువ్వు నాకు చెప్పిన తర్వాత నేనెందుకు ఆగుతా? నాకు ధైర్యం వచ్చింది. ఎందువల్ల? నీవు చెప్పమన్న మాటల్ని సూటిగా చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకనే మీరు దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చున్నాను. అయినా ఇతర మనుషులు చనిపోయినట్లు మీరు చనిపోదురు. అధికారులు కూడా కూలినట్టు మీరు కూలుదురు. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు కూలిపోతున్నారు. అది ఎరగపోయినా మీరు కూడా ఏమవుతారు? మీకు చెప్పడం వల్ల మీరు నష్టం రావచ్చు, ఏమన్నా రావచ్చు. పక్షపాతం చూపించమాకండి. ఎవరు ఏమనుకున్నా సరే, బంధుత్వాలు పోయినా, స్నేహాలు పోయినా, ఇరుగు పొరుగు సంబంధాలు పోయినా, మనుషులందరూ ద్వేషించినా మీరు ఈ సువార్తను చెప్పకుండా ఉండమాకండి అని చెప్తున్నాడు. అయితే అడుగుతున్నాడు, అదే కీర్తనాకారుడు ఇప్పుడు అడుగుతున్నాడు, అదే నేను కూడా అడుగుతున్నాను, దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అన్ని జనులందరూ
నీకే స్వాస్యముగా ఉందురు. దేవా లెగు, ఈ రోజు నీ చెప్పబడినటువంటి వర్తమానం విని మా దేవా నీవే లేచి ఈ వర్తమానం ఆలకించి భక్తిహీనులుగా ఉన్నటువంటి వారు, అలాగే దేవుణ్ణి వెరిగి విశ్వాస జీవితంలో వచ్చి మరలా లోకం వైపు తిరిగిపోయినటువంటి వారు, అలాగే మొదట ఉన్నటువంటి విశ్వాసాన్ని తొలగిపోయిన వారు, వారిని మీరే లేపండని, నీ స్వాస్యంగా అన్యజనులందరూ ఉంటారు. నీవే భూమికి ఇప్పుడు తీర్పు తీర్చు. ఇది చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? దైవం మధ్య నిలబడ్డాడు. దైవం మధ్య ఆయన నిలబడి తీర్పు తీర్చుతున్నాడు. అయితే ఇప్పుడు చెప్తున్నాడు, ఈ వర్తమానం చెప్పిన తర్వాత నేను చెప్తున్నాను, అయ్యా దేవా, ఈ వర్తమానం అయిన తర్వాత నువ్వు లెమ్ము, నువ్వు తీర్పు తీర్చు. ఎందుకంటే సిద్ధపడేవాళ్ళు సిద్ధపడతారు, విన్నవాళ్ళు వింటారు, ఆలకించే వాళ్ళు ఆలకిస్తారు. లెగు, అన్యజనులందరూ నీకే స్వాస్యముగా ఉందరు. అన్యజనులందరూ కూడా నీకు స్వాస్యముగా ఉందరు. నీ మాట ఎవరైతే అంగీకరిస్తారో, ఈరోజు అంగీకరించి పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి, శ్రమ గల వారికి, దీనులకు న్యాయం తీరుస్తారో వారందరూ కూడా నీ స్వాస్యాన్ని సంపాదించుకుంటారు. ఈ వర్తమానం ఎవరికైతే వచ్చిందో ఆలకించిన వెంటనే దీన్ని విశ్వసించగల ధైర్యాన్ని తీసుకొచ్చుకోండి. మనందరికి కూడా ఇవ్వబడింది. మనందరినీ ఆయన ప్రేమిస్తూ చెప్తున్నాడు, మీరు దైవాలు రా, మీకు సువార్త అందబడింది, మీ చేతిలో బైబిల్ ఉంది, సంఘంలోకి వచ్చారు, సంఘంలోకి వచ్చిన వారు వెలుగ్గా బ్రతకండి. వెలుగ్గా బ్రతికినట్లయితే మీరు దైవాలుగా ఉంటారు. దైవాలుగా ఉండి అన్యాయం జరుగుతుంది పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి, శ్రమపడి వారికి, దీనులకు, వారందరికి కూడా న్యాయం తీర్చండి. నేను ఇక న్యాయం తీర్చే సమయం వచ్చింది. ఆ న్యాయం తీర్చే సమయానికి మీరందరూ కూడా ఆ సమయం రాకముందే వీరందరూ ఉచ్చులో నుంచి తప్పబట్టకు మీరందరూ కూడా సహకరించండి. బైబిల్ ఉన్న వారందరూ కూడా మీరు దైవాలు, దేవుని మాట ఆలకించండి. దేవుని మాటను ఆలకించి దేవుడి మాట ప్రకారం మీరు జీవించండి అని చెప్తున్నాడు. దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడుతున్నాడు. మనం పక్షపాతం చూపించడానికి వీల్లేదు. భక్తిహీనులు లోకం వైపు తిరుగుతున్నారు, భక్తిహీనులుగా మారిపోతున్నారు, అబద్ధ సంపాదన ద్వారా మరలా అంధకారంలోకి వెళ్ళిపోతున్నారు, అంధకారంలో ఇటు అటు తిరుగుతున్నారు. కాబట్టి పక్షపాతం లేకుండా వారికి పక్షపాతం చూపించకండి, వారికి చెప్పండి. అలాగే నా పేదలు ఉన్నారు, తల్లిదండ్రులు లేని వారు ఉన్నారు, శ్రమపడి వారు ఉన్నారు, దీనులు ఉన్నారు, వీరికి మీరు సహాయం చేసిన వారు అవుతారు. క్రైస్తవుడు అన్నవాడు ఆ విధంగా సహాయం చేసేవాడుగా మార్చబడగలడు. కాబట్టి విశ్వసించండి. విశ్వసించి ఆయన మాటలను మనసులో మనస్కరించి దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని దేవుడు తన కనికరించమని మనకి ఇస్తున్నటువంటి మాటలని మన హృదయాన్ని భద్రపరుచుకుని ముందుకు సాగుదాం. దేవునికి సర్వఘనత మహిమ చెందును గాక. ఆమేన్.